అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శని భగవాను గురించి ఇప్పుడు కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఈ భూమి మీద ఒక దేవుడు ఉన్నాడు. అతని దృష్టి పడితే రాజు కూడా పేదవాడవుతాడు. అతని కరుణ పడితే పేదవాడు కూడా రాజు అవుతాడు. అతనే శనీశ్వరుడు. శనిగ్రహం పేరు వినగానే చాలా మంది భయపడతారు. కానీ శనిదేవుడు శిక్షించడానికి కాదు, మన జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చాడు. ఈరోజు ఈ వీడియోలో శనీశ్వరుడు ఆలయాల వెనుక ఉన్న నిజాలు, ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు, ఎందుకు శనిని భయపడతారు, ఎందుకు శనిదేవుని పూజిస్తే జీవితమే మారిపోతుందో ఇవన్నీ మీకు చెప్పబోతున్నాను. శనీశ్వరుడు న్యాయదేవుడు. మనం చేసిన పనులకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్యుని కుమారుడు. తల్లి పేరు ఛాయాదేవి. శని పుట్టినప్పుడే అతని చూపు తండ్రి సూర్యుని మీద పడింది. అప్పుడే సూర్యుడి కాంతి తగ్గిపోయిందని చెబుతారు. అందుకే శని చూపు చాలా పవర్ఫుల్ అని అంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శని ఎవరిని కారణం లేకుండా కష్టపెట్టడం. శని ఎందుకు కష్టాలను ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. శని మన తప్పులను సరిచేయడానికి మనకు పరీక్షలు పెడతాడు. అహంకారం ఉన్నవారికి, అన్యాయం చేసేవారికి, పేదలను బాధించే వారిని శనిదేవుడు అస్సలు క్షమించడు. అందుకే చాలామంది శని దశలో ఉన్నప్పుడు డబ్బు పోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, కుటుంబ సమస్యలు వస్తాయి. కానీ అది శాపం కాదు, అది శనిదేవుని శిక్షణ. ఇప్పుడు శనీశ్వరుడి ఆలయాల రహస్యాలు తెలుసుకుందాం. భారతదేశంలో శనీశ్వరుడి ఆలయాలు చాలా పవిత్రంగా ఉంటాయి. శని సింగాపురం అనే ఆలయం మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. ఆ గ్రామంలో ఇళ్లకు తలుపులుండవు. ఎందుకంటే శనిదేవుడు ఆ గ్రామాన్ని కాపాడుతున్నాడని నమ్మకం. ఎవరైనా దొంగతనం చేస్తే శని శాపం తప్పదని అక్కడి ప్రజల విశ్వాసం. ఇప్పుడు తమిళనాడులో ఉన్న తిరునల్నార్ శని ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ శని దోషం తగ్గుతుందని లక్షల మంది నమ్మకం. ఈ ఆలయంలో నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషం తగ్గుతుందని అంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి జీవితం మారిపోయిందని చెబుతారు. ఇప్పుడు శనిదేవుని నిజస్వరూపం గురించి తెలుసుకుందాం. శనిదేవుడు కోపంగా కనిపిస్తాడు, కానీ ఆయన హృదయం చాలా దయగలది. ఒకసారి మీరు నిజాయితీగా మారితే ఆ శనిదేవుడు మీ జీవితాన్ని పైకి లేపుతాడు. పేదవాడిని కోటీశ్వరుని చేయగలడు, ఓడిపోయిన వాడిని గెలిపించగలడు. ఇప్పుడు శని దోషం ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శని ప్రభావం ఉన్నవారికి సాధారణంగా పనులు ఆలస్యం అవుతాయి, డబ్బు నిలవదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఒంటరితనం పెరుగుతుంది. కానీ ఇవన్నీ తాత్కాలికమే. శని మనల్ని బలంగా తయారు చేస్తాడు. ఇప్పుడు శనిదేవుని కరుణ చూపించే సమయం గురించి తెలుసుకుందాం. ఒకసారి శని కరుణ పడితే జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగం వస్తుంది, డబ్బులు పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, శత్రువులు దూరం అవుతారు. అందుకే శనిదేవునికి న్యాయదేవుడు అని పిలుస్తారు. ఇప్పుడు శనిదేవుని పూజ వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం. శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం, నల్ల నువ్వులు దానం చేయడం, హనుమాన్ పూజ చేయడం, ఇవి చేస్తే శని ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. ఇప్పుడు ఒక నిజ కథ గురించి తెలుసుకుందాం. ఒక మనిషి శని దశలో అన్నీ కోల్పోయాడు. డబ్బు పోయింది, ఉద్యోగం పోయింది, అందరూ దూరమయ్యారు. కానీ అతను శనిదేవుని నమ్మి ప్రతి శనివారం పూజ చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇది శని శక్తి. ఇక్కడ వరకు చూస్తున్న వారు ఒకసారి జై శనిదేవ అని కామెంట్ చేయండి. శని కరుణ మీ మీద పడుతుంది. శనిదేవుడు శిక్షించడానికి కాదు, మన జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చాడు. మనం మంచి పనులు చేస్తే శనిదేవుడు మన జీవితాన్ని బంగారంలాగా చేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శనిదేవుని మహిమ అందరికీ చేరవేయండి.